నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమోత్ గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. శ్రీధర్ గారు ఎలా ఉన్నారు? ఆఫ్టర్ సో మెనీ డేస్ ఆర్ మంత్స్ అనుకోవచ్చేమో కదా, దగ్గర 6 months తర్వాత మళ్ళీ మనం కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాం. రైట్, శ్రీధర్ గారు ఎన్నో టాపిక్స్ మిమ్మల్ని అడగాలనుకున్నాయి, చాలా వరకు పెండింగ్ లో పడిపోయాయి. సో 1 by 1 రివీల్ అవుతాను. సో దాంట్లో భాగంగా ఫస్ట్ టాపిక్కే వచ్చేసేసి హ్యాపీనెస్ అండ్ ప్లెజర్. జనరల్గా నేను నీతో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు, అండ్ నీతో ఉంటే నాకు చాలా ప్లెజర్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కదా. హ్యాపీనెస్ అన్న ప్లెజర్ అన్న రెండు ఒకటేనేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అసలు రెండింటికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? అంటే యాక్చువల్లీ ఎప్పుడు హ్యాపీనెస్ ప్లెజర్ రెండు ఒకటి కాదండి, కంప్లీట్ డిఫరెంట్. ఒక పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే ఎప్పుడైతే గనక అంటే బాడీ ఒక డిస్కంఫర్ట్ గురైందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫుడ్ ఒక రోజంతా ఫుడ్ తీసుకోలేదు, ఏమవుతుంది బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు నర్వస్ సిస్టము, షివరింగో, లేకపోతే కనుక బాడీ వీక్ అవ్వటం, రకరకాల అంటే పర్సన్ టు పర్సన్ సిమ్టమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలాగ ఇంబ్యాలెన్స్ అయి ఉన్న శరీరము మళ్ళీ ఆహారాన్ని తీసుకొని మళ్ళీ బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు వచ్చేది ప్లెజర్. సో ప్లెజర్ అనేది ఇప్పుడు మనం మంచి బిర్యానీ తిన్న తర్వాత, లేకపోతే మంచి ఆవకాయ పచ్చడి వేసుకుని అన్నం తిన్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది, ఇలా ఉంటే బాగుంది అని చెప్పేసి అని కోరుకుంటున్నారు, చూసారా? సో అలా ఫైనల్గా ఇంబ్యాలెన్స్ అయిన బాడీని బ్యాలెన్స్లోకి తెచ్చుకున్న తర్వాత వచ్చే ఫీలింగే ప్లెజర్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఆవకాయ పచ్చడి వేసుకొని అన్నం తిన్నాను అనుకో, బాగా ఆకలేస్తున్నప్పుడు ఇంబ్యాలెన్స్. సరే, ఎలాగో బయట వర్షాలు పడుతున్నాయి, సో ఈ వర్షాలకి నాకు ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు అందులో మీరు పచ్చడిని గుర్తు చేశారు కాబట్టి నాకు బిర్యానీ కంటే పచ్చడి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో వెళ్ళి ఆవకాయ పచ్చడి వేడి అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అది తెలియని ఒక లోపల ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. అది హ్యాపీనెస్ కా ప్లెజర్. దట్ ఈస్ కాల్డ్ ప్లెజరా? ఓకే ఓకే, అది ప్లెజర్. ఓకే. సో అలాగే ఒక రకరకాల యాక్టివిటీస్ వలన ఏదో పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకోండి, ఒక 1 week పాటు నిద్రపోవాలి సరిగా. సో నైట్ షాపింగ్ లని అటు ఇటు చాలా లేట్ అవుతుంది అనుకోండి. సో లాస్ట్ ఫంక్షన్ అయిపోయిన రోజు ఒక రోజు కంటి నిండా నిద్రపోయిన తర్వాత అబ్బా కంప్లీట్ గా ఎంత హాయిగా నిద్రపోయాను అని ఫీలింగ్ ఉంటుంది, చూసారా? అది కూడా ప్లెజర్. మరి హ్యాపీనెస్ ఏంటండి? చెబుతాను. యాక్చువల్లీ ఎప్పుడైతే శరీరం ఇంబ్యాలెన్స్ అవుతుందో ఇంబ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ కి రావడం ప్లెజర్. సో ఇది శారీరకమైన నీడ్స్. రెండు సొసైటీకి సంబంధించి కూడా కొన్ని ప్లెజర్స్ ఉంటాయి. ఎలాగా సొసైటీలో చాలా మంది ఒక ఆడి కారు కొనుక్కుంటేనో, లేకపోతే ఒక చోట వెళ్ళా కొనుక్కుంటేనో, కోకాపేటలో వెళ్ళా ఉంటేనో చాలా గొప్ప వాళ్ళగా చూస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సోషల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? గొప్పవాళ్ళు అంటే కనుక ఇవి ఉండాలి అనేది అనుకోండి. ఇప్పుడు నేను అది అచీవ్ చేసిన తర్వాత నేను సొసైటీ వైపు చూసి హ్యాపీ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ పొందుతాను, చూసారా? ఏది ఓకే ఫుల్ఫిల్, నేను రీచ్ అయిపోయాను సొసైటీ ఎక్స్పెక్టేషన్ అని. సో సొసైటీ ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి దాన్ని రీచ్ అయినప్పుడు వచ్చేది కూడా ప్లెజరే. అంటే ప్లెజర్ అంటే శరీరం ఇంబ్యాలెన్స్ అవ్వటము అనేది ఒకటే. రెండోది సొసైటీ కొన్ని అంచనాలు పెట్టేసి నువ్వు ఇలా అమెరికా వెళ్తే నువ్వు గొప్పవాడివి అని చెప్పేసి అని అనుకోండి, నేను అమెరికా వెళ్ళిన తర్వాత పొందేది ప్లెజరు. ఎందుకంటే సొసైటీ చెప్పిన దాన్ని రీచ్ అయ్యాను కాబట్టి ఆ వచ్చే ఫీలింగ్ ప్లెజరు. సో సొసైటీ పెట్టేవి కానీ మన బాడీ ఇంబ్యాలెన్స్ అయ్యేవి కానీ చేసేటప్పుడు వచ్చేది ప్లెజర్. ప్లెజర్ టెంపరీ, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ప్లెజర్ ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు. ఆ మూమెంట్కే నాకు ఆకలి తీరింది, హ్యాపీగా ఉన్నా అంటారు కదా. మరి అలాంటప్పుడు ఇంకా అదే శాశ్వతం అయితే కనుక ఇంకా లైఫ్లో ఇంకేం అవసరం లేదు కదా. మరి ఎందుకు పీపుల్ క్రేవింగ్ ఉంటుంది, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని చెప్పేసి అని. సో అక్కడ హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే నేను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా నా పరిధి దాటిపోయేసి నేను ఏదన్నా ఒక పని ఎక్కువగా పెర్ఫామ్ చేస్తాను. ఉదాహరణకి మౌంటైన్ తీసుకుందాం. పెద్ద పెద్ద కొండలు వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. ఎక్కేటప్పుడు కిందకి జారి వాళ్ళు ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా క్లిష్టంగా ఉంటాయి, వాతావరణ పరిస్థితులకు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అలాంటప్పుడు కూడా వాళ్ళు ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, స్టామినా కానీ మెయింటైన్ చేసుకుంటూ సో ఆ కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేసుకుంటూ వెళ్ళేసి ఒక గొప్ప అచీవ్మెంట్ చేశారనుకోండి. చేసిన తర్వాత వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగింది అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది, చూసారా? అది రియల్ హ్యాపీనెస్. అచీవ్మెంట్స్. రెండో థింగ్ ఏంటంటే ఎప్పుడో మీరు నా చలమంకో దగ్గరికి వెళ్ళాలనుకున్నారు, వెళ్ళినప్పుడు
ఆ మూమెంట్కి వచ్చేటప్పుడు ఎలాంటి ప్లానింగ్ చేసుకోకుండా వెళ్ళిన తర్వాత రూమ్ చూసుకోవడం, దర్శనము, ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా న్యాచురల్గా జరిగినాయి. జరగవచ్చు, జరగపోవచ్చు, కష్టం అవ్వచ్చు, మీకు దర్శనం సరిగ్గా జరగపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అన్ఎక్స్పెక్టెడ్గా, అన్ప్లాన్డ్గా జరిగే ప్రతి యాక్టివిటీ హ్యాపీనెస్ ఇస్తుంది. చాలా మంది హ్యాపీనెస్ని ప్లానింగ్లో చూస్తారు. అంటే ఏం చేస్తారు, ఎక్కడికో ఊరు వెళ్ళాలి, అరుణాచలం, గోవాను ఇంకో దగ్గరికి వెళ్ళాలి, గోవా ఫ్లైట్ టికెట్లు చూస్తారు, హోటల్ రూమ్ చూస్తారు, ఏ రోజు వెళ్ళాలి, ఏ రోజు రావాలి, ఎక్కడికి వెళ్ళగానే వెహికల్ ఏం కావాలి, ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకుంటారు ట్రావెల్ ఏజెన్సీస్తో. ఈ ప్లాన్ చేసుకున్న వాళ్ళకంటే అసలు ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇదే గోవా, ఇదే మనాలి, ఇదే అరుణాచలం వెళ్ళిన వాళ్ళు అక్కడ కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా వీళ్ళకి వచ్చినంత హ్యాపీనెస్, అన్ప్లాన్డ్ గా వెళ్ళిన వాళ్ళకి వచ్చినంత హ్యాపీనెస్ ప్లాన్డ్ గా వెళ్ళిన వాళ్ళకి రాదు. అవును, ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అప్పుడు నేను ఫీల్ అయిందంతా హ్యాపీనెస్, ప్లెజరా? హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఎప్పుడైతే నా యొక్క క్యాపబిలిటీకి మించి నేను వెళ్ళిపోతానో ఆటోమేటిక్గా అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. అంటే వీ షుడ్ స్ట్రెంథన్, వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ కాన్షియస్నెస్, అది హ్యాపీనెస్. సో ఎనీ మూమెంట్ మనం ప్రతిదీ కొత్తవి నేర్చుకుంటాను, కొత్త ప్రాక్టీసెస్ చేసుకుంటాను, కొత్త పీపుల్తో కలుస్తాను. ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఎక్కడో బయటకు వెళ్తూ ఒక లిఫ్ట్లో కనపడిన ఒక 4-5 పలకరించారనుకోండి, ఎప్పుడు అలా చేయరు మీరు, కానీ ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు ఆ వచ్చేది హ్యాపీనెస్. అంటే ఎప్పుడు చేయని పని ఎప్పుడైనా కూడా చేస్తే అది కొత్తదనంతో కూడింది అయి ఉంటే కనుక అది ఇట్ ఎక్స్పాండ్స్ యువర్ కాన్షియస్నెస్, ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వస్తుంది. నిజంగా హ్యాపీనెస్, ప్లెజర్, మనుషులకి కక్షలు, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువైపోయి లోపల ఉన్న ఫీలింగ్స్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. కానీ నిజంగా చిన్న వాటిలో కూడా మనం హ్యాపీనెస్, చాలా చిన్న థింగ్స్లో అండి. ఇప్పుడు అంతెందుకు ఇంత పెద్దవి కూడా అవసరం లేదు. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇళ్లలో ఇల్లు సర్దుకోవటం అనేది చిన్న పని తీసుకోండి. ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు వాయిదా వేశారు. ఒక రోజు కూర్చొని మొత్తం నీట్గా సర్దిన తర్వాత వచ్చేది ఏంటో చూసారా, అది హ్యాపీనెస్. అవును, ఎలా పడితే అలా కప్బోర్డ్స్ లోపల చెత్తగా పడేసేసినవన్నీ ఒక వీకెండ్ ఏదో ఒక రోజు టైం తీసుకొని మొత్తం అంతా సర్దుకున్నాక సడన్ గా కప్బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే ఆ నీట్నెస్ కనిపించినప్పుడు ఆహా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అది నీట్నెస్ కంటే ఇంటర్నల్ గా ఏంటంటే నేను చేయగలిగాను అని చెప్పేసి ఐ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్, క్యాపబిలిటీ అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ చేస్తుంది. అంటే ఒక మనిషి మీద తనకు నమ్మకాన్ని పెంచుతుంది. ఆ నమ్మకం పెరిగినప్పుడు అది హ్యాపీనెస్. అంతేగాని ఫుడ్ తీసుకుంటేనో ఇలాంటివంతా స్లీప్ ఇవన్నీ కూడా టెంపరీ, అవి ప్లెజర్ అంతే. హ్యాపీనెస్ అంటే వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అవర్ యాక్టివిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా. సూపర్ శ్రీధర్ గారు. సో హ్యాపీనెస్కి, ప్లెజర్కి సో డిఫరెన్స్ అనేది చాలా మందికి తెలియదు. స్టిల్ నాకు ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు. బట్ మీరు చెప్పిన క్లియర్గా, అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంతో వాట్ ఈస్ హ్యాపీనెస్, వాట్ ఈస్ ప్లెజర్ అనేది నాకు కూడా క్లియర్గా తెలిసింది. ఎనీవేస్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.